అమ్మాయి ఇంటికి వచ్చింది వాళ్ళ మనమరాళ్ళ గురించి మనమరాళ్ళ గురించి మిరపకాయ బజ్జీలు చేస్తున్నా. ఫస్ట్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం తిన్న సోడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కలర్ రానికి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కలర్ బాగుంటుంది. ఇట్లా వేసుకుంటే తొందరగా అవుతుంది. ఫస్ట్ కొంచెం కలుపుకొని అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. చాక్ తీసుకొని మంచిగా మిరపకాయ బజ్జీలు అన్నీ కాటు పెట్టుకోవాలి. ఇలా అన్నీ కాటు పెట్టుకొని ఇలా మిరపకాయ ఇత్తులు ఉంటాయి. ఇలా అనేసి మిరపకాయ ఇత్తులని ఇలా చేసేసేయాలి. చేసిన తర్వాత కొంచెం నువ్వులు, కొంచెం పల్లీలు, కొంచెం చింతపండు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయినాక మంచిగా తీసుకొని ఈ విధంగా మంచిగా అన్నిటికీ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. కారం కాదు. మా మమ్మీ ఆల్రెడీ అన్నిటికీ పెట్టింది. మీకు చూపించడానికి ఈజీ మెథడ్లో చూపిస్తుంది. బాగుంటాయి. ఆ తర్వాత నూనె పోసుకోవాలి. ఇలా నూనె పోసుకొని కడాయిలో ఇది వేడైన తర్వాత మంచిగా ఇలా బాగా మంచిగా కాగాలి. వేడి కావాలి. ఇది వేడైన తర్వాత గ్యాస్ నూనె కాలిందండి. నూనె కాలిన తర్వాత ఇలా మిరపకాయ బజ్జీలకు అన్ని మసాలా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ఉండాలి పిండి. మరీ పలసగా ఉండొద్దు. పలసగా ఉంటే మంచిగా రావు. ఇలా కొంచెం గట్టిగా కలుపుకొని ఇలా తీసుకొని మసాలా పెట్టింది ఇట్లా తీసి ఇలా వేయాలి. మనకు హోటల్ బజ్జీలాగా వచ్చేస్తాయి. ఇట్లా వేస్తాయి చూడండి. మొత్తం ముంచొద్దు. ఇలా సగం పిండి ముంచుకొని ఇలా వేసుకోవాలి.